శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నా తల్లులు, నా చెల్లెమ్మలు, నా సోదరులు అందరూ కూడా ఈ యొక్క కాలభైరవ స్వామి వారి యొక్క దీక్షలు చేయడానికి సన్నద్ధమవుతూ ఉన్నారు. ఈ యొక్క దీక్షలు చేయడానికి మండల దీక్ష 41 రోజుల దీక్ష 27వ తారీఖున నవంబర్ 27, 2020 శుక్రవారం కార్తీక శుద్ధ ద్వాదశి అనుకూలంగా ఉంది. ఇది ఈ యొక్క 41 రోజుల పాటు దీక్ష మీ గృహంలోనే మీ యొక్క మాతృమూర్తి యొక్క స్వహస్తాల మీదుగా ఈ యొక్క దీక్ష మీరు స్వీకరించవచ్చు. లేదు అంటే మీ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైనా సరే గురువును ఆశ్రయించి ఈ యొక్క దీక్షను కూడా స్వీకరించవచ్చు. ఈ యొక్క దీక్షకు ప్రధానంగా నీలం రంగు వస్త్రాలు ధరించాలి. అలాగే మరీ ముఖ్యంగా రుద్రాక్షమాలను మీరు ఈ యొక్క రాగి తీగతో గాని, మీకు అవకాశం ఉంటే వెండి తీగతో గాని 108 రుద్రాక్షలు ఉన్నటువంటి మాలను ధరించండి. ఇవి మీరు చేయించుకుంటే చేయించుకోవచ్చు, లేదంటే కనుక రెడీమేడ్ కూడా దొరుకుతూ ఉంటాయి. ఆ యొక్క మాలంతటికి కూడా సంప్రోక్షణ ఓం నమః శివాయ అనేటటువంటి పంచాక్షరి మహామంత్రంతో ఆ యొక్క మాలను ఒక్కసారి మీరు శుద్ధి గావించి ఆ యొక్క మాలను మీ యొక్క దేవతా మందిరంలో, ఒకవేళ మీరు ఇంట్లో ఈ యొక్క దీక్షను స్వీకరించేటటువంటి వారు ఎవరైనా ఉంటే మీ గృహంలో మీ యొక్క దేవతా మందిరంలో ఒక ప్లేట్లో ఆ యొక్క రుద్రాక్ష మాలను ఉంచి ఓం నమః శివాయ అనేటటువంటి మంత్రాన్ని గాని, ఓం నమో కాల భైరవాయ అనేటటువంటి మంత్రాన్ని గాని చదువుతూ 108 సార్లు కొద్దిగా నీటిని ఆ యొక్క రుద్రాక్ష మాల పైన మీరు వేసి, ఆ తరువాత ఆ రుద్రాక్ష మాలకు కాస్త గంధం, ఒక 2 పుష్పాలను, అగరబత్తి, దీపాన్ని సమర్పించి కాస్త నైవేద్యాన్ని ఏదైనా అరటిపండు గాని, ఖర్జూరం గాని, మీ ఇంట్లో ఏదైనా నివేదన చేసినటువంటి వస్తువు ఏదైనా ఉంటే కనుక నివేదన చేసి, ఆ యొక్క నివేదన చేసిన తర్వాత మీ శక్తి కొలది ఈ యొక్క దీక్ష మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారు, మీ కారణం అంటే అభీష్ట సిద్ధి. కొంతమందికి వివాహము కావాలని, కొంతమందికి ఉద్యోగం కోసము, కొంతమందికి గృహ ప్రాప్తి కోసము, కొంతమందికి వారి యొక్క ఆయురారోగ్య అభీష్ట సిద్ధి కోసము రకరకాల కోరికలు ఉంటాయి చాలా మందికి. ఆ యొక్క కోరికను, ఒకే ఒక కోరికను ముఖ్యంగా మనసు లోపల సంకల్పం చేసుకుని ఆ యొక్క కోరిక సిద్ధించాలని 41 రోజుల పాటు కూడా ఉదయాన్నే మీరు దీక్ష స్వీకరించిన తర్వాత మీ యొక్క ఉద్యోగము, మీ వ్యాపార వ్యవహారాలన్నింటినీ కూడా యథావిధిగా నిర్వహించుకుంటూ ఈ యొక్క దీక్షను కొనసాగించాల్సి వస్తుంది. దీక్ష విరమణ జనవరి 6వ తారీఖు కాలభైరవాష్టమి, కాలభైరవ జయంతి 2021 మార్గశిర బహుళ అష్టమి. ఆ రోజు బుధవారం హస్త నక్షత్రంలో దీక్ష విరమణ ఉంటుంది. ఒకవేళ మీరు ఇంటిలో శుక్రవారం నాడు దీక్ష స్వీకరించని పక్షాన ఆదివారం నాడు, శుక్రవారం తర్వాత వచ్చేటటువంటి ఆదివారం నాడు ఇక్కడ రాజమహేంద్రవరంలో ఈ యొక్క కాలభైరవ దీక్షను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇంట్లో 27వ తారీఖున స్వీకరించలేనటువంటి వారు ఎవరైనా ఉంటే 29వ తారీఖున ఆదివారం నాడు మన మఠంలో కూడా ఈ యొక్క దీక్షను స్వీకరించవచ్చు. దీనికి సంబంధించినటువంటి వస్త్రాలు నీలం రంగు వస్త్రాలు, రుద్రాక్షమాల, మీకు వీలైతే రుద్రాక్షమాలకు స్వామివారి పెండెంట్ కూడా ఉంటుంది. అది రాగిదైనా లేదంటే మరొక లోహమైనా కేవలం ఆ యొక్క స్వరూపం ఉంటే సరిపోతుంది. ప్రతిరోజు కూడా ఈ యొక్క స్వామివారికి సంబంధించినటువంటి పూజ పంచోపచార పూజ, అంటే 5 రకాల ఉపచారాలతో ఆ యొక్క కాలభైరవ స్వామి వారిని పూజించేటటువంటి పూజ. ఒకవేళ లక్ష్మీ కుబేర సువర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారికి కూడా ఇదే పూజ. ఈ యొక్క దీక్షలో సువర్ణాకర్షణ భైరవ మంత్రం జపం చేయొచ్చు. రోజు 10 మాలలు జపం చేయాలి. లేదంటే వటుక భైరవ మంత్రం జపం చేయండి, బటుక భైరవ మంత్రం జపం చేయండి, కాలభైరవ గాయత్రి మంత్రం జపం చేయండి. లేదంటే మీరు ఏదైనా గురువు దగ్గర నుంచి ఉపదేశం పొందినటువంటి మంత్రం జపం చేయండి. లేదంటే మాకు ఏ ఉపదేశము లేదనుకుంటే మీరు ఇష్టమైనటువంటి మంత్రం, మీకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి మంత్రాన్ని రోజు ఖచ్చితంగా 10 మాలలు జపం చేయాలి. మీ యొక్క వ్యవహారాలన్నింటినీ కూడా యథావిధిగా నిర్వహించుకుంటూ మీ ఉద్యోగము, మీ వ్యాపారము, కుటుంబ పోషణ కోసం మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవన్నిటిలో యథావిధిగా నిర్వహించుకుంటూ ఉదయం బ్రహ్మ ముహూర్తంలో 4 గంటల నుంచి 6 గంటల లోపల ఈ యొక్క పూజను పరిపూర్ణం చేయండి. పూజ చేసేటప్పుడు పూజకు ఇచ్చేటటువంటి సమయం చాలా తక్కువ సమయము. పంచోపచార పూజలు ఓం లం పృథివీ తత్వాత్మిక దేవతాభ్యో నమః,
లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవాయ నమః గంధం సమర్పయామి. ఓం హం ఆకాశతత్వాత్మికాధిపతాభ్యో నమః లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవాయ నమః పుష్పం సమర్పయామి. ఓం హ్యం వాయుతత్వాత్మికాధిపతాభ్యో నమః లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ కాలభైరవాయ నమః ధూపమాఘ్రాపయామి. అగరవత్తి ధూపం. అలాగే ఓం రం చిత్తత్వాత్మికాధిపతాభ్యో నమః శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవాయ నమః దీపం సమర్పయామి. ఓం వం అమృత తత్వాత్మకాధిపతాభ్యో నమః శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవాయ నమః అమృత నైవేద్యం సమర్పయామి. ఈ పంచోపచార పూజలు అయిన తరువాత మీరు ప్రతిరోజు కూడా పంచోపచార పూజలు ఇవే: గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము. ఈ 5 పంచోపచార పూజలు అయిన తర్వాత మీ శక్తి కొలది మీరు అభిషేకం చేయాలనుకుంటే మీ ఇంట్లో ఏదైనా స్వామివారి యొక్క చిన్న లఘు యంత్రం గాని, స్వర్ణాకర్షణ భైరవ యంత్రం గాని, కాలభైరవ యంత్రం గాని, లేదంటే స్వామివారికి సంబంధించిన విగ్రహం గాని, స్వామివారికి సంబంధించిన చిన్న డోలర్ గాని ఉంటే ప్లేట్లో పెట్టుకొని పసుపు కలిపిన నీటితో, కుంకుమ కలిపిన నీటితో, అలాగే విభూది కలిపిన నీటితో, సింధూరం కలిపిన నీటితో, గంధం కలిపిన నీటితో, పుష్పాలు వేసిన నీటితో రోజు కూడా అభిషేకం చేయడానికి ప్రయత్నం చేసింది. అభిషేకం చేసిన తర్వాత ఆ యొక్క జలాన్ని మీ యొక్క దగ్గరలో ఉండేటటువంటి ఏవైనా మొక్కలకు వేయడానికి ప్రయత్నం చేయండి. అభిషేకం అయిన తర్వాత కూడా ఆ యొక్క యంత్రాన్ని గాని, స్వామివారి యొక్క ప్రతిమని గాని, విగ్రహాన్ని గాని మరలా కాస్త గంధము, పసుపు, కుంకుమ, పువ్వులు వేసి అలంకరణ చేసి ఆ యొక్క ప్రాంగణంలో ఆ యొక్క ఉదయం మీరు పూజ ప్రారంభించేటప్పుడు వెలిగించినటువంటి దీపం మరలా మీరు పూజ అయ్యేంత వరకు కూడా నిత్యం వెలిగేలా ఏర్పాటు చేసుకోండి. దీపారాధన మట్టి ప్రమిదలో చేయండి. ఇది ప్రతిరోజు కూడా 41 రోజుల పాటు చేయాల్సిన పూజ. ఇలాగే సాయంత్రం కూడా పూజ చేయాలి. ఒకవేళ పూజ చేయడానికి ఇబ్బంది ఉంటే గనక ఖచ్చితంగా లఘు పూజ, చాలా చిన్న పూజ, దీపారాధన చేసి ఆ యొక్క ప్రాంతంలో, మీ యొక్క దేవతా మందిర ప్రాంతంలో మీరు మంత్రం మాత్రము జపం చేయండి. వీలైనంత వరకు ఈ యొక్క కాలభైరవ దీక్ష 41 రోజుల్లో కూడా మీరు ఎంత భక్తితో, శ్రద్ధతో, విశ్వాసంతో ఆ యొక్క మంత్రాన్ని జపం చేస్తున్నారో అది మాత్రమే మీ యొక్క జన్మ ఖాతాలోకి రావడం ద్వారా అదృష్టము, మీ యొక్క అభీష్ట సిద్ధి తప్పక నెరవేరుతుంది. కాలభైరవ దీక్ష 41 రోజులు అయిన తర్వాత ఆ యొక్క నేను చెప్పేటటువంటి కొన్ని పదార్థాలు, అంటే ప్రతిరోజు కూడా మీరు ఏం చేస్తారంటే ఒక గుప్పెడు బియ్యం, దీన్ని కాలభైరవ భిక్ష కోసం ఉపయోగిస్తాము. ఒక గుప్పెడు బియ్యం ప్రతిరోజు కూడా పూజ అయిన తర్వాత గుప్పెడు బియ్యం తీసి పక్కన ఏదైనా ఒక ప్లేట్లో వేయండి. ఇలా 41 రోజులు చేసినటువంటి బియ్యం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాలభైరవ దీక్ష విరమణ రోజున, కాలభైరవ జయంతి రోజున మన మఠానికి తీసుకురండి. ఆ రోజున ఆ యొక్క బియ్యంతో భోజన ప్రసాదాలని వండి ఇక్కడ ఉండేటటువంటి కొన్ని రకాల మూగజీవులకు, అలాగే సగ ప్రసాదాన్ని ఈ యొక్క సమస్త మానవాళికి కూడా వితరణ చేయడం జరుగుతుంది. మీరు భిక్షగా తీసినటువంటి బియ్యాన్ని 41 రోజుల తర్వాత ఆ యొక్క దీక్షా విరమణ రోజున అవన్నీ కూడా తీసుకురండి. ఒకవేళ 21 రోజుల పాటు చేస్తే కనుక 21 రోజుల పాటు రోజు ఒక పిడికడ బియ్యాన్ని తీసి పక్కన వేయండి. 11 రోజులు చేస్తే 11 రోజులు కూడా ఒక్కొక్క పిడికడ బియ్యాన్ని పక్కన వేయండి. 8 రోజుల దీక్ష కూడా ఉంది, 8 రోజులు కూడా ఆ పిడికడ బియ్యాన్ని పక్కన వేయండి. ఈ మీరు తీసినటువంటి బియ్యం ఏవైతే ఉన్నాయో ఆ బియ్యాన్ని ఇరుముడి, కాలభైరవ ఇరుముడి రోజున ఆ యొక్క మూటగా కట్టి దానిలో మరికొన్ని పదార్థాలు, ఎండు కొబ్బరి, ఖర్జూరము, అగరబత్తి, ఇటువంటి కొన్ని పదార్థాలు కలిపి ఇరుముడిగా మీరు తీసుకొని ఆ యొక్క కాలభైరవ జయంతి రోజున మీరు మన మఠానికి తీసుకురావచ్చు. అవన్నిటిని కూడా ఆ బియ్యాన్ని ఇక్కడ ప్రసాదంగా తయారు చేసి స్వామివారికి నివేదన చేసి ఇక్కడ వచ్చేటటువంటి భక్తులతో పాటుగా మూగ జీవులకు కూడా వితరణ చేయడం జరుగుతుంది. మీరు తీసుకొచ్చినటువంటి ఆ యొక్క బియ్యంతో ఇదే కాలభైరవ ఇరుముడికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి మూల పదార్థం మీరు తెచ్చేటటువంటి బియ్యము. అలాగే ఈ యొక్క కాలభైరవ దీక్షకు సంబంధించి మూలమైనటువంటి నియమాలు ఏమంటే ప్రతిరోజు కూడా తప్పకుండా పూజ చేయాలి, జపం చేయాలి, నేలపైన పడుకోవాలి, రుద్రాక్షమాల కింద తగలకూడదు. జపం చేయడానికి మీకు ప్రత్యేకంగా ఏదైనా హకీకమాల కానీ, రుద్రాక్షమాల కానీ, స్ఫటికమాల కానీ ఉంటే రోజు దాంతో జపం చేయొచ్చు. ఏ మాల లేదు అంటే సమయం ప్రకారం జపం చేయండి. అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం, ఇది ఆడవారు కూడా స్వీకరించవచ్చు. ఆడవారైతే అర్ధమండల దీక్ష చేయవచ్చు, 11 రోజుల దీక్ష చేయవచ్చు, అలాగే 8 రోజుల దీక్ష కూడా చేయవచ్చు. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే ఈ యొక్క దీక్షలో ఉన్నప్పుడు ఎవరిని కూడా నిందించరాదు, దూషించరాదు, ఎవరి గురించి ఎటువంటి
అసత్య ప్రచారాలు చేయకూడదు. మనము, మన కుటుంబము, మన యొక్క వ్యవహారము బాగుండాలని ప్రతిరోజు కూడా ఆ యొక్క కాలభైరవ స్వామిని వేడుకుంటూ ఈ యొక్క దీక్షను మనము చేయడం వల్ల అభీష్ట సిద్ధి కలుగుతుంది. మీకు అవకాశం ఉంది అంటే రోజు కాలభైరవ సహస్రనామావళి పారాయణం చేస్తూ అర్చన చేయొచ్చు. సాయంత్రం టైంలో మాత్రం పూజ చేయడానికి అసలైనటువంటి మంచి సమయం 5:30 నుంచి 7:30 మధ్యలో చేయండి. ఒకవేళ ఆ సమయంలో కుదరకపోతే మీ యొక్క వ్యవహారాలన్నీ ముగిసిన తర్వాతనే, తప్పకుండా పూజ చేసిన తర్వాతనే మీరు ప్రసాదం స్వీకరించి మీరు నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వివరణ ఏమంటే, ఈ యొక్క మహామంత్ర ఉపదేశము, ఈ యొక్క మంత్రోపదేశం అనేది ప్రధానంగా ఉంటుంది. మంత్రోపదేశము అంటే ఇక్కడ మనము ఈ మంత్రము నన్ను రక్షిస్తుంది, ఈ మంత్రము నన్ను శతవిధాల నాకు కావలసినటువంటి అభీష్టాలను సిద్ధింపచేస్తుంది అని నమ్మకంతో చేసినప్పుడు అదే మీకు మంత్రోపదేశం అవుతుంది. ఈ యొక్క అద్భుతమైనటువంటి కాలభైరవ దీక్ష, మండల దీక్షను అందరూ కూడా స్వీకరించి ఆ యొక్క స్వామివారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు కూడా పొందవచ్చు. మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు